కువైట్ లో హలీం అనేది ఎలా ఉంటుందో చూపిస్తే ఈ వీడియోలో చూసేయండి. మా కువైట్ వాళ్ళు గుగ్గులు హలీము తీసుకురమ్మని చెప్పారు అనమాట. గుగ్గులను వచ్చేసి అరబిక్ లో నక్కి అంటారు అనమాట. హలీం వచ్చేసి ఇక్కడ హరీస్ అంటారు. ఈ హరీస్ అనేది కువైట్ లో ప్రతిరోజు సంవత్సరం పొడుగునా దొరుకుద్ది. ఒక బాక్స్ హలీం వచ్చేసి 350 ఫిల్స్ అనమాట. మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 100 రూపీస్ పడుతుంది ఒక బాక్స్. మా కువైట్ వాళ్ళకి 2 నిక్కై ఒక హరీస్ తీసుకున్నా. నాకు సెపరేట్ గా ఒక బాక్స్ హరీస్ అయితే తీసుకున్నాను అనమాట. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి. చాలా వీడియోస్ లో చూసాను నేను హలీం లో వచ్చేసి నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుందని చెప్పి. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఆనియన్ అండ్ నిమ్మకాయ అయితే కట్ చేసుకున్నాను. ఒక బాక్స్ హలీం కొన్నామంటే ఒక కవర్ లో స్వీట్ పౌడర్ అయితే ఇస్తాడు అనమాట. కానీ మనకు కారంగా పుల్లగా తింటా ఉంటే సూపర్ ఉంటది టేస్ట్. దీంట్లోకి ఏం వేసుకొని తింటే బాగుంటుందో చెప్పండి. నేనైతే ఆనియన్ అండ్ నిమ్మకాయ అయితే పిండుకున్నాను అనమాట. ఈ హలీం అనేది ఇండియాకి ఇక్కడికి కొంచెం కలర్ డిఫరెంట్ అయితే ఉంటది. నేను కోవిడ్ కి వచ్చిన తర్వాత 3 ఇయర్స్ లో ఫస్ట్ టైం తింటున్నా. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వర్త్. ఇన్ని రోజులు ఇలాంటి ఫుడ్ ని మిస్ అయిపోయాను కదా అని చెప్పి చిన్న గిల్టీ ఫీలింగ్ అయితే ఏర్పడింది. మీరు ఎప్పుడన్నా ఈ హలీం అనేది టేస్ట్ చేశారా లేదా? అండ్ ఏం కలుపుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పేసి కామెంట్ చేయండి. పిచ్చగా నచ్చింది, డబ్బా మొత్తం నాకు పడేసా. చూసారు కదా ఇక్కడ హలీం ఎలా ఉంటుందో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.